ఫ్రెండ్స్ జియో నుంచి అన్లిమిటెడ్ 5G డేటా పొందాలనుకుంటే ఓన్లీ మీరు 2 GB కానీ 2.5 GB కానీ 3 GB డేటా వచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే మీకు జియో నుంచి అన్లిమిటెడ్ 5G డేటా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 GB కానీ 1.5 GB డేటా ప్లాన్స్ కానీ రీఛార్జ్ చేసుకున్నారనుకోండి మీకు అన్లిమిటెడ్ 5G డేటా అయితే రాదు. ఇలాంటి వాళ్ళకు కూడా అంటే మీరు 1 GB కానీ 1.5 GB డేటా వచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నా కూడా మీరు జియో నుంచి అన్లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. వాటి కోసం అయితే 3 కొత్త ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. జియో 5G అన్లిమిటెడ్ డేటా బూస్టర్ అని చెప్పేసి 3 ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వీటి ప్రైస్ విషయానికి వస్తే 51 రూపీ. ఫస్ట్ ప్లాన్ అయితే 51 రూపీ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ 51తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 3 GB డేటా అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ 4G నెట్వర్క్ ఉందనుకోండి 3 GB డేటా అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు 5G నెట్వర్క్ ఉందనుకోండి అన్లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు 51తో రీఛార్జ్ చేసుకుంటే. అదే మీరు 101తో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి 6 GB డేటా అయితే రావడం జరుగుతుంది. మీకు 4Gలో అయితే 6 GB డేటా యూస్ చేసుకోవచ్చు. 5Gలో అయితే అన్లిమిటెడ్ డేటా రావడం జరుగుతుంది. థర్డ్ ప్లాన్ వచ్చేసి 151తో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతో రీఛార్జ్ చేసుకుంటే మీకు 9 GB డేటా అయితే వస్తుంది 4G నెట్వర్క్లో ఉన్నట్టయితే. ఒకవేళ మీరు 5G నెట్వర్క్ మీ ఏరియాలో ఉందనుకోండి అన్లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. ఈ ప్లాన్స్ కూడా మళ్ళీ వీటికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవేమిటంటే మీరు ఓన్లీ 1 GB డేటా వచ్చే ప్లాన్ కానీ 1 month రీఛార్జ్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీరైతే 6 GB డేటా రావడం జరుగుతుంది. అదే 5G అనుకోండి అన్లిమిటెడ్ డేటా రావడం జరుగుతుంది. 1 month దాకా మీకు డైలీ 1 GB డేటా అయితే వస్తుంది కదా. 28 days వ్యాలిడేట్ అనుకోండి. ఆ 28 days మీకు అన్లిమిటెడ్ 5G డేటా అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఒకవేళ ఈ 1.5 GB డేటా ప్లాన్స్ కానీ రీఛార్జ్ చేసుకున్నారనుకోండి ఈ 1.5 GBలో కూడా మీరు 1 month రీఛార్జ్ చేసుకున్నారనుకోండి 51తో రీఛార్జ్ చేసుకోవాలి. 51తో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి మీకు డైలీ 1.5 GB 28 days వ్యాలిడేట్ అనుకోండి. అప్పుడు ఈ 1 month అంతా మీకు అన్లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. ఒకవేళ మీరు 1.5 GB డేటా ప్లాన్ అయితే మీరు 2 months రీఛార్జ్ చేసుకోవాలనుకోండి అప్పుడు 101తో రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ 3 months చేసుకున్నారనుకోండి అప్పుడు 151తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు జియోలో ఒక 1 GB కానీ 1.5 GB కానీ డేటా రీఛార్జ్ చేసుకోవాలనుకోండి మీకు అప్పుడు అన్లిమిటెడ్ 5G డేటా కావాలనుకుంటే ఈ ప్లాన్స్ అయితే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఈ ప్లాన్స్ అయితే మైజే వెబ్సైట్ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంటుంది. మీకు వెంటనే అయితే మైజే యాప్ లో కూడా అప్డేట్ చేస్తారు. ఈ రోజు కానీ రేపు అని అప్డేట్ చేస్తారు. ఈ ప్లాన్స్ మీకు నచ్చాయో లేదో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ ప్లాన్స్ అయితే అంత వర్త్ ఇట్ అయితే అనిపించలేదు. మీకేమనిపించింది వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూసారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది.